హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ సెకండ్ హాఫ్ ట్రేడ్ ఏమో లైవ్ మార్కెట్ సెషన్స్ లో తీసుకున్నాను. ఫస్ట్ హాఫ్ ట్రేడ్ ఏమో ఓన్ గా తీసుకున్నాను మన గ్రూప్ లో. ఓకేనా అండి? సో ఫస్ట్ హాఫ్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ. ఇవాళ నాకు ఎందుకో బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ చూస్తే నాకు ఎక్కడో గడబడ అనిపించింది. సో నేనేం చేశాను అంటే అనాలిసిస్ చేసి చూస్తే ఇక్కడ మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర బ్రేక్ అయ్యింది కాబట్టి లెవెల్ అనేది పైకి వెళ్ళి రీటెస్ట్ చేస్తేనే ఇట్స్ ఏ బయ్యింగ్. అలా కాకుండా మార్కెట్ ఇవాళ ఏం చేసింది బ్యాంక్ నిఫ్టీలో అంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత నో విక్ క్యాండిల్ అన్నట్టు ఇక్కడ క్రియేట్ చేసింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో. ఇది మీరు నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీలో ప్రాపర్ గా ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ కింద రీటెస్ట్ అయ్యి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఇచ్చింది. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఎఫ్ఈజీ రీటెస్ట్. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది ఇచ్చింది ఇక్కడ. సెల్లింగ్ బ్రేక్ డౌన్ ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాపర్ గా రెడ్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి మనకు బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే మనకు బ్రేక్ డౌన్. సో ఆ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మనకి ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కనుక వస్తే దట్స్ ఎ స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ పాయింట్ మార్కెట్ లో. సో ఇక్కడ ఏం జరిగింది, సెల్లింగ్ పాయింట్ అనేది ఇనిషియేట్ అయింది. సో నేను ఆ టైం కూడా మీరు చూసుకోవచ్చు. టైమింగ్ ఏంటి, 10:53 AM. నిఫ్టీ 24,100 పి. మార్కెట్ ఇక్కడ ఎక్కడ ఉందండి, ఈ పాయింట్ దగ్గర మీరు కొంచెం ఇక్కడ పక్కన చూసుకోండి, 24,135. సో 24,135 కి నియరెస్ట్ మనకు నియరెస్ట్ అవుట్ ఆఫ్ ది మనీ అంటే ఏంటి, 24,100. సో నియరెస్ట్ అవుట్ ఆఫ్ ది మనీ మనకు నిఫ్టీలో పి ఉంది కాబట్టి తీసుకున్నాను. దట్స్ వై 65 పాయింట్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ అనేది నాకు జరిగింది. అండ్ మన బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే సెకండ్ హాఫ్ నేను లైవ్ సెషన్స్ లో ఉన్నాను, నేను లైవ్ ట్రేడింగ్ లో ఉన్నాను ఓన్ గా. సో దాని వల్ల సెకండ్ హాఫ్ ట్రేడ్స్ అనేది నేను పోస్ట్ చేయలేదు, బికాస్ అవి నా ఓన్ ట్రేడ్స్ కాబట్టి. బట్ మీరు నా ఇండికేటర్ కనుక చూసుకుంటే మన ఇండికేటర్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ చూపించింది. అందువల్లనే ఇక్కడ బయ్యింగ్ కంప్లీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మన కింద బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ చూపించింది కాబట్టి మనకు ఇక్కడ బయ్యింగ్ క్యాప్చర్ అయింది. సెకండ్ మార్నింగ్ 15 మినిట్స్ లో అయితే ఎఫ్ఈజీ రీటెస్ట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ చూపించలేదు. బట్ మన ఇండికేటర్ ఆర్డర్ బ్లాక్ ది ఇంబ్యాలెన్స్ ప్లస్ లిక్విడిటీ ఇది మొత్తం ఉంటది కాబట్టి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ రెఫ్ఈజీ రీటెస్ట్ ఎఫ్ఈజీ నో ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్. సో దట్స్ వై ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్నింగ్ జరిగింది. అండ్ సెన్సెక్స్ అయితే ఇవాళ ట్రేడ్ తీసుకోలేదు, బ్యాంక్ నిఫ్టీలో తీసుకోలేదు, బికాస్ మార్కెట్ కొంచెం ఇంప్రాపర్ ఉంది కాబట్టి. ఇది వచ్చేసి నాది క్రిప్టో కరెన్సీలో ఇప్పుడు మధ్యాహ్నం ట్రేడ్ మార్నింగ్ 1:30కి ఈ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్, ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్, దాని తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్, రీటెస్ట్ ఇక్కడ చేయలేదు. సో సెల్లింగ్ వచ్చేసింది కాబట్టి మనం ఏం వెయిట్ చేయాలి, రీటెస్ట్ ఎక్కడైనా వస్తే ఎంట్రీకి వెయిట్ చేయాలి. రీటెస్ట్ వచ్చింది, ఎంట్రీ తీసుకున్నాను. క్రిప్టో కరెన్సీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి 5 మినిట్స్. 5 మినిట్స్ లో మార్కెట్ లో హైయర్ ఆన్ హైస్ అంటే స్ట్రక్చర్ బ్రేక్స్ అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా అనొచ్చు. కంప్లీట్ గా హైయర్ ఆన్ హైస్ మార్కెట్ సపోర్ట్ తీసుకుని రీటెస్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నాకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ 5 మినిట్స్ లో నా ఇండికేటర్ నాకు చూపించింది. నా ఇండికేటర్ మై స్క్రిప్ట్స్ లోకి వెళ్ళి చూస్తే ఆర్డర్ బ్లాక్ విత్ లిక్విడిటీ స్వైప్ అండ్ ఇంబ్యాలెన్స్ ఎంఎస్బి ట్రేడ్స్, ఇది నా ఇండికేటర్ అండి. నేను ఎక్కడికి వెళ్ళి కాపీ చేసింది కాదు, నేను ఓన్ గా క్రియేట్ చేసింది నా 12 years ఎక్స్పీరియన్స్ పెట్టి. మీకు ఇండికేటర్ కావాలి అంటే మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే కామెంట్ లో ఇండికేటర్ అని కామెంట్ పెట్టండి. అండ్ పీడిఎఫ్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో గోల్డ్ లో అకార్డింగ్ టు 5 మినిట్స్ ట్రేడ్ తీసుకున్నాను. నేను ఇండికేటర్ చూపించింది కాబట్టి తీసుకోలేదండి, నాకు అనాలిసిస్ వస్తుంది. బట్ ఇండికేటర్ అనేది మార్కెట్ లో ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళ హెల్ప్ కోసం ఇండికేటర్ అనేది క్రియేట్ చేశాను. సో మార్కెట్ లో ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉంటేనే
మన ఇండికేటర్ అనేది చూపిస్తుంది. ఇన్వాలిడ్ కూడా చూపిస్తుంది, వ్యాలిడ్ కూడా చూపిస్తుంది, ఇంప్రాపర్ చూపిస్తుంది, ప్రాపర్ చూపిస్తుంది, ఎఫ్ఈజీ రీటెస్ట్ కూడా చూపిస్తుంది, ట్రెండ్ లైన్స్ కూడా చూపిస్తుంది. అవన్నీ నేను ఎనేబుల్ చేయలేదు. నాకు ఏది ఇంపార్టెంట్ చూపించాలని నాకు చూపిస్తున్నాను మీకు. ఓకేనా అండి? సో ఇవాళ అయితే ఒక సింగిల్ ట్రేడ్ తోనే క్లోజ్ చేశాను. నేను ఓన్ గా 3 ట్రేడ్స్ చేశాను. అండ్ మీ అందరికి నేను నా ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో చెప్పాను, నా ఫాదర్ హెల్త్ బాగాలేదు, దట్స్ వై నేను టోటల్ గా ఒక రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఒక రోజు వీడియోస్ అప్లోడ్ చేయలేదు. బికాస్ మై ఫాదర్ హెల్త్ ఈస్ రియలీ క్రిటికల్. దట్స్ వై నేను కంటిన్యూగా కూర్చోలేకపోతున్నాను సిస్టమ్ పై. దట్స్ వై ట్రేడ్స్ అనేవి కొన్ని తక్కువ తీసుకుంటున్నానండి. ఓకేనా? అండ్ చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, బట్ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ సారీ. అండ్ బై హార్ట్ ఐఎమ్ అపోలజైజింగ్ యూ ఆల్ గైస్. ఓకేనా అండి? ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఇవాళ అయితే ఓకే, ప్రాఫిట్ డన్, కంప్లీట్ డన్. ఇప్పుడు రేపేంటి? మార్కెట్ లో ఇంత పెద్ద బయింగ్ వచ్చింది, మళ్ళీ రేపు ఇంత పెద్ద బయింగ్ వస్తుందా అంటే ఎస్, రావచ్చు. సెకండ్, రాకపోవచ్చు. రావచ్చు అని నేను ఎందుకు అంటున్నాను అంటే, మార్కెట్ కొన్ని రోజులుగా ఒక లెవెల్ అనేది సస్టైన్ చేస్తుంది. మన నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్ లో ఆ సస్టైన్ లెవెల్ వచ్చేసి ప్రెసెంట్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ప్లస్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఇప్పుడు ఈ 2 లెవెల్స్ లో మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అనేది బ్రేక్ అయ్యింది కాబట్టి క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది ఇక్కడ. అంటే బయ్యింగ్ క్యారెక్టర్ చేంజ్ అయ్యి సెల్లింగ్ అయిపోయింది. సో సెల్లింగ్ పాయింట్ అనేది మనకు మల్టిపుల్ టైం ఇదే లెవెల్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ రిజెక్షన్. ఇవాళ ఒక్క రోజులో ఈ ఇచ్చిన మూమెంట్ లో మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ చేసి క్లోజ్ చేసింది. సో మల్టిపుల్ టైం బ్రేక్ చేసింది కాబట్టి, అంటే మల్టిపుల్ టైం బ్రేక్ చేయక ఇప్పుడు బ్రేక్ చేసేసింది కాబట్టి ఇట్స్ ఏ మార్కెట్ బ్రేక్అవుట్. సో రేపేం కావచ్చు అంటే లిక్విడిటీ స్వైప్ కావచ్చు, మళ్ళీ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి హెవీ బయింగ్ వెళ్ళొచ్చు. సో రేపు మార్కెట్ సెల్లింగ్ వెళ్తది అని నమ్మే వాళ్ళు బొక్క. వెళ్ళాలి అంటే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కావాలి. బట్ వెళ్తది అని మైండ్ సెట్ పెట్టుకుంటే కష్టం. మార్కెట్ ఏదైనా ఐడెంటిఫికేషన్ చూపిస్తేనే మనం నమ్మాలి. ఓకేనా అండి? సో ఇవాళ ఏం లెవెల్స్ చెప్పట్లేదు నేను. ఇక్కడ ఈ లెవెల్ ఉంది, ఇక్కడ ఈ లెవెల్ ఉంది, ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఇవాళ వచ్చిన ర్యాలీకి మార్కెట్ కంప్లీట్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో చూద్దాం. రేపు మార్కెట్ లో ఈ లెవెల్ మీద సస్టైన్ చేస్తే ఓకే, సస్టైన్ చేయకపోతే కష్టమే రేపు మార్కెట్ లో ట్రేడింగ్. అవాయిడ్ చేయడం నాకు తెలిసి అయితే. ఓకేనా అండి? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇక్కడ మార్కెట్ లో బ్రేక్ డౌన్ పాయింట్ ని మార్కెట్ గ్యాప్ అప్ చేసి లెవెల్ బ్రేక్ చేసి మల్టిపుల్ టైం బ్యాంక్ నిఫ్టీలో ఇదే లెవెల్ పై మల్టిపుల్ టైం సస్టైన్ చేసింది. ఇక్కడ లిక్విడిటీ స్వైప్ చేసింది, మళ్ళీ బయర్ ఎంట్రీ, దాని తర్వాత సెల్లింగ్, లిక్విడిటీ స్వైప్, మళ్ళీ సెల్లర్ ఎంట్రీ, లిక్విడిటీ స్వైప్, మళ్ళీ బయర్ ఎంట్రీ. సో మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఫేక్ క్రియేషన్స్ చేస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఫేక్ ఉందని మనం ఎలా గుర్తుపట్టాలి? ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందా, అండ్ సారీ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందా, లేదు. ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందా, లేదు. ఇక్కడ ఉంది కాబట్టి పైకి వెళ్ళింది అంటే మన రీసెంట్ లెవెల్ బ్రేక్ చేస్తేనే హై ఆర్ హైస్. సో ఇవాళ అయితే మార్కెట్ 55,910 లెవెల్ బ్రేక్ చేసింది. రేపు పైకి వెళ్ళి రీటెస్ట్ ఇచ్చి బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి రీసెంట్ హై లెవెల్ అనేది బ్రేక్ చేస్తేనే కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్. అంటిల్ దట్ మీరు కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్ అంటే మనం పప్పులో కాలేసినట్టే అండి. సో రేపు ఇవాళ ఇంత పెద్ద మార్కెట్ బయింగ్ ఇచ్చింది కాబట్టి రేపు సెల్లింగ్ ఇస్తుందా అంటే నమ్మొద్దు. మళ్ళీ కంటిన్యూషన్ బయింగ్ చేస్తుందా అంటే నమ్మొద్దు. మనకు ఏదైనా ఒక కన్ఫర్మేషన్ ఇస్తేనే మనం నమ్మాలి, కానీ ఇవాళ పైకి వెళ్తుంది అంటే నమ్మొద్దు, కిందికి వెళ్తుంది అంటే కూడా నమ్మొద్దు. ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్న సేమ్ టు సేమ్ మన నిఫ్టీ లాగానే మన సెన్సెక్స్ కూడా ప్రీవియస్ లెవెల్స్ పై దగ్గరే ఉంది. అండ్ ఇవాళ ఇది లెవెల్ బ్రేక్ కూడా చేయలేదు. అండ్ రేపు కనుక బ్రేక్ చేస్తే లెవెల్ అనేది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ విత్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అండ్ రేపటి ప్రెసెంట్ డే హై లెవెల్ బ్రేక్ చేసిన మార్కెట్ లో కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ సెల్లింగ్ అనేది ఉండదు.
క్యారెక్టర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఓకేనా అండి? సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, రేపు కనుక మార్కెట్ లో ఏదైనా సెల్లింగ్ అయినా బయింగ్ అయినా రానివ్వండి, కన్ఫర్మేషన్ లేని ట్రేడ్ తీసుకోవద్దు. అందుకే నేను ఇవాళ ఎటువంటి లెవెల్స్ చెప్పట్లేదు, డైరెక్ట్ గా ఇంపార్టెంట్ అయిన ఒక్క లెవెల్ చెప్తున్నాను. ఓకేనా అండి? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.